ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. హలో అన్వర్ గారు. హాయ్ సార్. ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్ వెరీ పవర్ఫుల్ కాన్సెప్ట్. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఎస్, ఈ వీడియోలో ప్రతి ఒక్కరికి ఒక పెద్ద దిక్కు ఉంటారండి. సో కష్టాలు వచ్చినప్పుడు ఆ పెద్ద దిక్కు అంటే ఇప్పుడు ఏదైనా ఇంట్లో గొడవలు అయిందనుకోండి, ఆ పెద్ద దిక్కును కూర్చోబెట్టి మాట్లాడతారు, అప్పుడు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. సో అలాగ చాలామందికి సమస్య ఉన్నప్పుడు కూడా జనరల్గా మనకు అమ్మ గుర్తొస్తుంది. ఏదైనా కష్టం వచ్చినప్పుడు అమ్మా అంటాం. అలాగా ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు ఒక అమ్మ గుర్తొస్తారు, ఆవిడే పెద్దమ్మ. సో ఈరోజు మనం మాట్లాడుకునే అంటే టాపిక్ ఏంటంటే పెద్దమ్మ టెంపుల్ విలువ ఏంటి, వాల్యూ ఏంటి, దాని వెనకాతల బ్యాక్గ్రౌండ్ ఏంటి. జనరల్గా ఎవరైనా అంటే సెలబ్రిటీస్ వెళ్తారు అక్కడికి అనుకుంటారు, కానీ అక్కడికి వెళ్ళిందో సెలబ్రిటీస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మళ్ళీ చెప్తున్నానండి, చాలా మంది అబ్సల్యూట్. అంటే ఇక్కడ ఒక విషయం చెప్తానండి, జాగ్రత్తగా ఉండండి. పవర్ఫుల్ ప్లేస్ మేక్ పీపుల్ పవర్ఫుల్. అంటే పవర్ఫుల్ ప్లేస్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అక్కడ నుంచి మనం పవర్ తీసుకోవడం వల్ల మనం చాలా పవర్ అవుతాం. సో ఈరోజు మనం చెప్పబోయేది ఏంటంటే పెద్దమ్మ తల్లి టెంపుల్ యొక్క ప్రతిష్ఠ అంటే దాని యొక్క విలువ ఏంటి చూద్దామండి. సో ఈరోజు మనం పెద్దమ్మ దేవాలయం అసలు ఏంటి, ఇక్కడ మీరు చూస్తుంటే ఇక్కడ అసలు ఆ విగ్రహాన్ని చూస్తుంటేనే, ఆ స్టాట్యూ చూస్తుంటే ఒక పవర్ అనేది వస్తుంది. అంటే చాలా ఫేమస్, హైదరాబాద్లో చాలా ఫేమస్ టెంపుల్. మొత్తం ఆల్ ఓవర్ అంటే ఏపీ అండ్ తెలంగాణ చాలామంది ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడికి వచ్చి కోరికలు నెరవేరిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏంటి అంటే ఈ టెంపుల్లో ఉన్న ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ టెంపుల్ మామూలు వాళ్ళే కాదు, సెలబ్రిటీస్ వెళ్ళి ఇక్కడ మీరు చూస్తున్నారు కొంతమంది అంటే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా మూవీ స్టార్ట్ చేసేటప్పుడు కూడా ఇక్కడకు వచ్చి వాళ్ళు స్టార్ట్ చేసుకొని అంటే మొక్కుకొని సినిమా తీసిన వాళ్ళు, పూజలు చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే ఎటువంటి హోమం చేయడం వల్ల కూడా ఇక్కడ చాలా మంది ఒక స్పెషల్ హోమం ఉంటుంది, ఆ హోమం చేసి కూడా చాలా మంది పెద్ద పెద్ద స్టార్స్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. సో ఎవరో చూద్దామండి, ఓవర్ నైట్ స్టార్స్ కూడా అయిన వాళ్ళు ఉన్నారు. ఒకసారి చూద్దాం ఎవరు అని చెప్పేసి. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే జనరల్గా ఇప్పుడు నేను అంటాను, జనరల్గా ఎవరైనా అంటే కష్టం వచ్చి ఉందాక మన టెంపుల్కి వెళ్తున్నప్పుడు ఇక్కడ పెద్దమ్మ తల్లి టెంపుల్. అలాగా నా దగ్గరికి వచ్చి చాలామంది 1 lakh లక్ష కాదు లక్షలు కాదని క్రోర్స్ ఆఫ్ రూపీస్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. రీసెంట్గా అంటే అక్కడ పెద్దమ్మ తల్లి టెంపుల్కి ఎలా అయితే ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయో, మనీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అక్కడితో పాటు అంటే నా దగ్గరికి వచ్చితే ఒక చిన్న సైజ్ సినిమా బడ్జెట్ ఎలా ఉందో చూపిస్తానండి. సో మీరు ఇక్కడ చూస్తున్నారు 66 కోట్లు, 66 కోట్లు. సో ఇక్కడ నా దగ్గరికి వచ్చి ఇక్కడ మీరు చదవండి, 13th బ్యాచ్ నుంచి హరిత గారు అని చెప్పేసి, హరిత గారు ఫ్రమ్ బెంగళూరు. ఒక్కసారి మీరు చదవండి సార్, 16 సంవత్సరాలు 16 years నుంచి అవని కోర్టు కేసు ఇవాళ అయింది సార్. ప్రాపర్టీ వాల్యూ 66 crores సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ యూనివర్స్. 16 years బాధని నాకు ఓన్లీ 3 monthsలో క్లియర్ చేశారు. రియలీ హ్యాట్స్ ఆఫ్ సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. 66 కోట్లు 16 సంవత్సరాలు బట్టి రాని అమౌంట్ అండి. కోట్ల తిరుగుతూ ఉన్న కేసుని కేవలం 3 నెలల లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్ ద్వారా నేను క్లియర్ చేశాను. 16 సంవత్సరాల బాధ, ఏళ్ల తరపునాటి కొంతమందికి సీన్ ఉంటుంది, ఏళ్ల తరపునాటి బాధ ఉంటుంది. 16 సంవత్సరాల బాధని 3 నెలల లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్తో క్లియర్గా చేసాం. ఇక్కడ చూడండి, మళ్ళీ చెప్తున్నానండి, 16 సంవత్సరాల బాధే లా ఆఫ్ అట్రాక్షన్తో క్లియర్ చేసినప్పుడు 16 నెలల బాధ మనం క్లియర్ చేయలేమా? సో అందువల్ల చూడండి 66 కోట్లు అండి, 66 కోట్లు. ఈ మధ్య రీసెంట్గా వచ్చిన హైయెస్ట్ నా క్లయింట్స్లో 66 కోట్లు రీసెంట్గా వచ్చింది. సో అది కూడా నేను ఎస్టర్డే పెట్టారు. నిన్న వచ్చిన రిజల్ట్ ఇలా మీకు ఇస్తున్నానండి, 66 కోట్లు సినిమా బడ్జెట్ అండి. కంగ్రాచులేషన్స్ హరిత మేడం, బిగ్ కంగ్రాచులేషన్స్. 16 సంవత్సరాలు బట్టి ఉన్నదాన్ని 66 కోట్లు. సో మీకు కూడా ఏదైనా సమస్యలు ఉన్నాయా, ప్రాబ్లమ్స్ ఉన్నాయా, స్టక్ అయిన మనీ ఉన్నాయన్న, ఈ జనవరి 2 నుంచి జరగబోయే కుబేర్ బ్యాచ్కి ఆడామండి. మళ్ళీ చెప్తున్నాను, మిమ్మల్ని 100% కుబేర్ని చేస్తా, పక్కా గ్యారంటీ. మళ్ళీ చెప్తున్నాను, ఏంటి సార్ అంత కాన్ఫిడెన్స్ అంటే రండి చూపిస్తాను ఖచ్చితంగా. స్థల పురాణం గురించి చెప్తాను. స్థలం అంటే పవర్ఫుల్ ప్లేస్ పీపుల్ని పవర్ఫుల్ ఎలా చేస్తో చూద్దాం. అంటే జనరల్గా మహిషాసురుడు ఎవరైతే ఉన్నారో రాక్షసుడు, అంటే మొత్తం అంటే అందరి మీద రకరకాల అందరినీ బాధ పెట్టాడు. అదేవిధంగా అంటే దేవి మీద కూడా, అమ్మవారి మీద కూడా అలా ప్రయోగిస్తే అది వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే అమ్మవారు ఒక శక్తి స్వరూపం. సో ఆవిడేం చేశారంటే మహిషాసురుడిని సంహరించారు అమ్మవారు. సో అయితే ఆ అమ్మవారి యొక్క అంటే పెద్దమ్మ తల్లి టెంపుల్లో అమ్మవారు అంటే ఆ రూపం కనిపిస్తుందండి. జనరల్గా అమ్మవారి యొక్క అంటే కాంతి కనిపిస్తుంది అనమాట. ఎప్పుడైతే ఆ కాంతి మన మీద పడుతుందో మనం ఆటోమేటిక్ మన లైఫ్ బ్రైట్ఫుల్ అయిపోతుంది. డబ్బు లేనప్పుడు జీవితం ఎలా ఉంటుంది, డల్గా ఉంటుంది, ఉంటే ఫుల్గా ఉంటుంది. అందుకే చెప్తున్నాను, డబ్బు లేనప్పుడు జీవితం బోర్గా ఉంటుంది, ఉంటే జోరుగా ఉంటుంది. సో అందుకే ఇక్కడికి వెళ్ళి డల్గా వెళ్ళిన వాళ్ళు, ఫుల్గా అయిన వాళ్ళు వచ్చిన అంటే ఫుల్ ఎనర్జీతో వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే లైక్ బోర్గా ఉండే వాళ్ళు కూడా జోరుగా లైఫ్ పరిగెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. సో మనం సెలబ్రిటీస్ కూడా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ పెద్దమ్మ తల్లికి అసలు ఆ పేరు ఎలా వచ్చింది అని తీసుకుంటే,
ఒకప్పుడు ఈ గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో ఈ పిక్ మనకి ఏదైతే హైదరాబాద్ అంటే ఒకప్పుడు బాగా పురాతన అంటే ఆ ప్లేస్ అండి పెద్దమ్మ తల్లి ఏదైతే టెంపుల్ ఉందో ఆ ప్లేస్ అక్కడ గ్రామస్తులు ఉండేటప్పుడు ఆ గ్రామస్తులు జనరల్గా అంటే ఒక దేవతను పూజించేవారు. ఆ దేవత పేరే పెద్దమ్మ. వాళ్ళందరూ కూడా ప్రేమగా పెద్దమ్మ తల్లి అని పిలుచుకునేవారండి. సో అలాగే ఆదివాసులు అప్పటి నుంచి అలా పిలుచుకుంటూ పెద్దమ్మ తల్లి అని ఫేమస్ అయిపోయింది. అయితే అప్పటి నుంచి వీళ్ళకి ఏంటి అంటే పెద్దమ్మ తల్లిని ఏదైనా అడగగానే ప్రేమగా భక్తిగా నమ్మకంగా ఇక్కడ చెప్తున్నానండి ప్రేమగా నమ్మకంగా ఎప్పుడైతే ఎవరైతే పిలుస్తారో దేవుడిని ఖచ్చితంగా వాళ్ళ కలిసి తిరిగి చూస్తారండి వాళ్ళు. సో అలాగా అప్పటి నుంచి ఆదివాసుల నుంచి పెద్దమ్మ తల్లిని మొక్కుకుంటే ఏ కష్టమైన తీరిపోద్దని అని ఒక బలమైన నమ్మకం విశ్వాసం. అయితే ఇలాగా అక్కడున్న ఆదివాసులు ఎవరైతే ఉన్నారో ఆ తల్లిని పెద్దమ్మ తల్లిగా పిలుచుకునేవారు. సో పెద్దమ్మ తల్లిని అలా పూజించడం వల్ల అంటే మనం వాళ్ళు ఉన్న కష్టాలని తీరిపోయండి. వాళ్ళకు ఒక బలమైన విశ్వాసం వచ్చింది. సో అప్పుడు గ్రామ దేవతని అంటే విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఆగమ శాస్త్రం అని అంటే ఒక విగ్రహాన్ని గుడిలో ప్రతిష్ఠించాలంటే ఒక శాస్త్రాలు ఉంటాయి, కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ప్రకారం ఆగమ శాస్త్రం ప్రకారం ఈ విగ్రహం ప్రతిష్ఠించబడి చేయడం వల్ల ఇంకా పవర్ వచ్చిందనమాట. అంటే పవర్కే పవర్ సో వచ్చిందనమాట. అక్కడ నుంచి ఏమైపోయిందంటే ఇంకా పెద్దమ్మ తల్లి ఇంకా ఫేమస్. ఇక్కడ మీకు తెలుసు ఆ రోజు మామూలు పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్తే అసలు ఎక్కడ ఖాళీ ఉండదండి. సో అయితే జనరల్గా అంటే ఏంటి ఈ పెద్దమ్మ తల్లి టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే ఏదైతే కోరుకుంటామో అది ఖచ్చితంగా నెరవేరుతుంది. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. మీరు పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళినప్పుడు జనరల్ అందరూ అక్కడ 1 రూపీ కాయిన్ అక్కడ పెడుతుంటుంటారు. ఈ 1 రూపీ కాయిన్ నిలబడితే ఆ కోరిక నెరవేరిపోద్దని బలమైన నమ్మకం అనమాట. సో చాలామంది ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఈ ధ్వజస్తంభం దగ్గర ఏంటంటే కొన్ని కలశాలు ఉంటాయి. ఇప్పుడు దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు కూడా ఇక్కడికి పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళినప్పుడు రూపాయి పెట్టినప్పుడు అయితే ఇక్కడ రూపాయి పెట్టినప్పుడు సంకల్పం చేసుకొని పెట్టాలి. మామూలుగా కాకుండా ఎప్పుడైతే మనం సంకల్పం యాడ్ అవుతుందో ఆటోమేటిక్ మేనిఫెస్టేషన్ అయిపోతుందండి. సో ఇప్పుడు రూపాయి పెట్టినప్పుడు కొన్ని ఎఫర్మేషన్స్ చదవాలి. ఆ ఎఫర్మేషన్స్ ఏంటో చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రూపాయి పెట్టినప్పుడు ఇక్కడ రూపాయి పెడుతున్నప్పుడు కొన్ని 5 పవర్ఫుల్ ఎఫర్మేషన్స్ ఇస్తానండి. ఆ రూపాయి పెడుతున్నప్పుడు ఏం చేయాలంటే నా జీవితంలో సంపద ప్రవహిస్తుంది, నేను ధనవంతుని అవుతాను అని అనుకోవాలండి. సో నెక్స్ట్ దాని తర్వాత నా కష్టం నాకు ఆర్థిక విజయాన్ని అందిస్తుంది. ఇప్పటివరకు నేను పడిన కష్టం నాకు విజయాన్ని అందిస్తుంది. ఇప్పటిదాకా రూట్స్ డెవలప్ అయ్యి ఇప్పుడు ఫ్రూట్స్ వస్తాయి అనుకోవాలన్నమాట. అది సో అంటే నెక్స్ట్ థర్డ్ పాయింట్ అంటే ఎప్పుడైతే కాయిన్ నిలబెడుతున్నప్పుడు నా ఇంట్లో ధనం మంచి ఆరోగ్యం అమ్మవారి ఆశీర్వాదంతో నిలుస్తుంది. అలా పెట్టినప్పుడు అమ్మవారిని తలుచుకొని సో పెద్దమ్మ తల్లిని తలుచుకొని కరెక్ట్గా అమ్మ పెద్దమ్మ తల్లి నేను పెడుతున్నాను నాకు సహాయం చేయి అని మీరు మనస్ఫూర్తిగా ఎప్పుడైతే అంటారో డోర్స్ ఓపెన్ అయిపోతాయి అనమాట ఆటోమేటిక్గా. అంటే ధనవంతుడి మీద భగవంతుడు పడ్డాడు అనుకోండి, ధనవంతుడి మీద భగవంతుడు పడితే అతను బలవంతుడు అవుతాడు అనమాట. ధనవంతుడి మీద భగవంతుడు ఆశీస్సు పెడితే బలవంతుడు అవుతాడు. ధనవంతుడు ఎప్పుడైతే బలవంతుడు అవుతాడో ఖచ్చితంగా అతనికి అన్నీ కలిసి వస్తాయి. అండ్ ఇంకొక 4వ పాయింట్ చెప్తానండి. నా శ్రమ నాకు సంపదను అందిస్తుంది. చాలామంది ఏమంటారు నేను కష్టపడుతున్నాను నాకు డబ్బు రావట్లేదు అంటారు. కానీ నేను మీ అందరికి చెప్పేది ఒకటే, మీరు క్రిస్టియన్ అయితే చర్చికి వెళ్ళండి, హిందూ అయితే టెంపుల్స్కి వెళ్ళండి, ముస్లిం అయితే మసీద్కి వెళ్ళి ఒక సంకల్పం చేసుకుని స్క్రిప్టింగ్ కానీ ఇలాంటివన్నీ చేస్తుంటుంటే ఆ ప్లేస్ వల్ల ఏమవుతుందంటే మనకు మేనిఫెస్టేషన్ పవర్ పెరుగుతుందండి. సో నెక్స్ట్ దాని తర్వాత లాస్ట్ ఎఫర్మేషన్ అంటే నాకు కావాల్సిన ఆర్థిక స్థిరత్వం నా దగ్గరకు వస్తుంది అని ఇవి మీరు పేపర్ మీద రాసుకుని మీ దగ్గరలోకి వెళ్ళి మీరు అంటే మసీదుకి కానీ చర్చికి కానీ టెంపుల్కి కానీ వెళ్ళి దగ్గరలో ఉంటే పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళి ఇలా ఎప్పుడైతే చదువుకొని ఈ విధంగా నమ్మకంతో చెప్తామో దేవుడు ఎప్పుడు కూడా ఒకటే గుర్తుపెట్టుకుని ఎవరికైతే నమ్మకం ఉంటుందో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఇద్దరు డ్రైవర్లు ఉన్నారండి, మీరు అర్జెంటుగా బయటకు వెళ్ళాలి. ఎవరికి డ్రైవింగ్ ఇస్తారో ఇద్దరు మీ ఫ్రెండ్సే, క్లోజ్ ఫ్రెండ్సే. కానీ ఎవరి మీదైతే మీకు నమ్మకం ఉంటుందో వాళ్ళకి ఆ కారు ఇచ్చేస్తారు. సో దేవుడు కూడా మనకి ఎవరి మీద నమ్మకం ఉందో వాళ్ళకి ఆ బంగారు కీ ఇచ్చేస్తారు అనమాట, సంపదని కీ ఇచ్చేస్తారు, తోడుకో నీకు నచ్చినంత అని చెప్పేసి అదే అనమాట. సో ఈ రూపాయిగా నిలబెడితే రూపాయి ఒక్కోసారి సినిమాలో జనరల్గా మీరు చాలా సినిమాలు చూస్తే మీరు ఛాలెంజ్ సినిమాలో చిరంజీవి గారికి ఆ ఒక్క రూపాయి ఇలా చూస్తారనమాట. మీరు జాగ్రత్తగా ఉండండి, ఛాలెంజ్ సినిమాలో ఒక్క రూపాయి చిరంజీవి గారికి ఆత్మవిశ్వాసం ఇచ్చింది. అదే సినిమాలో రజనీకాంత్ గారికి శివాజీ సినిమాలో ఇలాగా అతను రూపాయి ఎగరేస్తుంటాడు. ఏం మిగిలింది నీకు ఆఖరికి రూపాయి మిగిలింది అంటే అప్పుడు రజనీకాంత్ గారికి కాయిన్ బాక్స్లో వేసి ఆ రూపాయి ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందండి. సో గుర్తుపెట్టుకుని రూపాయి నువ్వేం చేస్తావంటే ఆత్మవిశ్వాసాన్ని ఇస్తా అంటదట. రూపాయి నువ్వేం చేస్తానంటే ఆత్మవిశ్వాసం. కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి ఐ వాల్యూ 1 రూపీ. ఎందుకంటే జీవితంలో 1 రూపీకి మనం ఎందుకు 1 రూపీలోనే నెంబర్ 1 1 రూపీ ఏం చెప్తుంది జీవితంలో నువ్వు నెంబర్ 1 అవ్వు అని చెప్తుందండి. 1 రూపీ కూడా మనకి ఏం చెప్తుంది నువ్వు నెంబర్ 1 అవ్వు నెంబర్ 1. సో కింద కామెంట్ బాక్స్ టైప్ చేయండి ఐ వాల్యూ 1 రూపీ అని అనండి. సో నెక్స్ట్ ఇంకా తీసుకుంటే అండి ఇంకా జనరల్గా పెద్దమ్మ తల్లి దసరా రోజులో
ఏమవుతుందంటే ఇంకా ఆవిడకి పవర్ యాడ్ అవుతుంది, మనకు బ్లెస్సింగ్స్ వస్తుంటాయి. ఈ టైంలో వెళ్ళి చాలామంది ఏం చేస్తుంటారంటే హోమాలు చేస్తుంటూ ఉంటారు. నేను మళ్ళీ చెప్తాను, హోమం చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే, ఏ హోమం చేస్తే జనరల్గా ఇప్పుడు బ్రహ్మోత్సవాలు తీసుకోండి, ఎనర్జీ అనేది ఉంటుంది. ఇలాంటి దాంట్లో పార్టిసిపేషన్ చేయడం అనేది స్పిరిచువల్ ఎనర్జీ యాడ్ అవుతుందండి. హ్యూమన్ ఎనర్జీకి ఎప్పుడైతే స్పిరిచువల్ ఎనర్జీ యాడ్ అవుతుందో, కాస్మిక్ ఎనర్జీ, 3 రకాల ఎనర్జీస్ ఉంటాయండి, హ్యూమన్ ఎనర్జీ, స్పిరిచువల్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ. ఎప్పుడైతే ఈ కాస్మిక్ ఎనర్జీ యాడ్ అవుతుందో మనకి మెడిటేషన్ చేసినప్పుడు కాస్మిక్ ఎనర్జీ వస్తుంది, దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు స్పిరిచువల్ ఎనర్జీ వస్తుంది. సో మన మామూలుగా ఉండేటప్పుడు హ్యూమన్ ఎనర్జీ ఇవన్నీ యాడ్ అవుతాయి. ఈ 3 ఎప్పుడైతే కలుస్తాయో మామూలుగా కాదండి, ఇలా అయిపోతాం. ఇలా అన్నప్పుడు ఏమవుతుందంటే మనం ఒక పిరమిడ్ లాగా అయిపోతాం. పిరమిడ్ ఎలా స్థిరంగా ఉంటుందో అలా అయిపోతాం. నెక్స్ట్ దాని తర్వాత ఇక్కడ రథసప్తమి రోజు ఏదైతే ఉందో, ఇక్కడ అసలైన హోమం, ఈ చండీ హోమం చేస్తారు. చాలామంది నేను చూశానండి, చండీ హోమం చేసి అంటే వాళ్ళకున్న కష్టాలు, పెద్ద పెద్ద స్టార్లు అయిపోయిన వాళ్ళు చాలామంది. మీరు గూగుల్లోకి వెళ్ళి చెక్ చేయండి, చండీ హోమం చేసిన సెలబ్రిటీస్ ఇలా చాలామంది. అయితే ఈ చండీ హోమం మీరు అంటే ఎవరికైతే కష్టాలు, బాధలు ఇలా ఉన్నాయో, అంటే ఏలనాటి శని కూడా పోతుంది అంటారు. 700 మంత్రాలతో ఈ చండీ సప్తశతిని పారాయణం చేసి హోమం నిర్వహించడం చండీ హోమం అంటారండి. ఈ చండీ హోమం చేస్తారో అంటే వాళ్ళకి చాలా కష్టాలు కూడా పోయి, చాలామంది ధనవంతులు అయిన వాళ్ళు ఉన్నారు, సెలబ్రిటీస్ అయిన వాళ్ళు, స్టార్లు అయిన వాళ్ళు ఉన్నారు, కష్టాలు పోయిన పెళ్లి కాని వాళ్ళు పెళ్ళి అయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకనంటే ఏ తల్లి అయినా ఖచ్చితంగా కొడుకు పిల్లలు బాగుండాలని కోరుకుంటారు. అందుకే పెద్దమ్మ, అందరికన్నా అమ్మ. పెద్దమ్మ తల్లి బ్లెస్సింగ్స్ ఆర్ వెరీ వెరీ పవర్ఫుల్. కింద కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి, ఐ విల్ టేక్ పెద్దమ్మ తల్లి బ్లెస్సింగ్స్ అని అనుకోండి. ఖచ్చితంగా మీకు ఖచ్చితంగా పెద్దమ్మ తల్లి మంచి చేస్తారు. నెక్స్ట్ అదేవిధంగా బోనాల రోజు తీసుకుంటానండి. జనరల్గా మీకు తెలిసి హైదరాబాద్లో అంటేనే ఫేమస్ బోనాలు. హైదరాబాద్లో అందరికీ చాలామందికి, తెలంగాణ మొత్తం తీసుకుంటే బోనాలు చాలా పెద్ద స్పెషల్. మనం మళ్ళీ చెప్తున్నానండి, తెలుగు రాష్ట్రంలో పుట్టడం ఒక అదృష్టం. మనం తెలుగు రాష్ట్రాల్లో పుట్టడం అదృష్టం. ఎందుకనంటే అన్ని రకాల పండుగలు ఉంటాయండి, అన్ని రకాల పండుగలు ఉన్నాయంటే. ఇంకా మీరు తీసుకుంటే శాకాంబరి ఉత్సవాలు కూడా జరుగుతాయండి. పెద్దమ్మ తల్లి శాకాంబరి అంటే శాకాహారి. జనరల్గా అంటే శాకాహారి అంటే ఏంటి, మాంసం తినకుండా శాకాహారి అంటారు. శాకాంబరి అంటే పెద్దమ్మ తల్లి యొక్క అంటే ఈ టెంపుల్ ఇంకొక స్పెషల్ ఏంటంటే, మీరు అక్కడ పిక్చర్ జాగ్రత్తగా చూస్తే ఫ్రూట్స్, వెజిటబుల్స్తో పెద్దమ్మ తల్లిని అలంకరిస్తారండి. ఇది జనరల్గా ఎక్కడ పడితే అక్కడ పెద్దగా చేయరు. సో శాకాంబరి ఉత్సవాలు కూడా చేస్తారు. అంటే నేను మళ్ళీ చెప్తున్నాను, చాలామంది స్పిరిచువల్ ఎనర్జీ రావాలంటే ఏం చేయాలి అంటారు. మీ దగ్గరలో ఉత్సవాలు ఎప్పుడైతే అవుతాయో అక్కడికి వెళ్ళి పార్టిసిపేట్ చేస్తే ఆటోమేటిక్గా ఎనర్జీ వచ్చేస్తుందండి మనకి. ఇంకొక విషయం, ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. ఈ చండీ హోమం చేసిన వాళ్ళే కాదు, ఆ పక్కన కూర్చున్న వాళ్ళకి కూడా ఎనర్జీ వస్తుంది. ఇప్పుడు మీరు ఒక సెంట్ షాప్లోకి వెళ్ళారు, పెర్ఫ్యూమ్ షాప్లోకి, ఏమొస్తుంది, మనం ఇంటి నుంచి అక్కడ నుంచి షాప్ నుంచి బయటకు వచ్చినా కూడా మన బాడీ మీద సెంట్ స్మెల్ వస్తుంది. అంటే రోజు గంధపు చెక్క నరదీస్తే మన చెయ్యి కూడా ఎలా అయితే గంధపు వాసన వస్తుందో, దేవుడి దగ్గరికి వెళ్తే దేవుడి యొక్క ఎనర్జీ కూడా మన మీద పడిపోతుందండి. సో అదే అనమాట. అందువల్ల ఏంటంటే ద వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్, సో మనం ఆ చండీ హోమం చేసిన పక్కన కూడా కూర్చుంపోవాలి అంతే. ఎందుకంటే ఆ ఎనర్జీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంటుంది. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఎవరైనా మన సెలబ్రిటీస్ కలిసి ఉన్న పక్కన నిల్చోగానే ఒక ఎనర్జీ వచ్చేస్తుంది, వాళ్ళని చూడగానే ఒక ఎనర్జీ, ఉత్సాహం వస్తుంది. సో అంటే ఒక సెలబ్రిటీకి అంత ఎనర్జీ వస్తుంది. దేవుడు ఎలా అండి, అమ్మవారు అంటే అందులో వెరీ పవర్ఫుల్ అండి. పెద్దమ్మ తల్లి టెంపుల్ అంటే అసలు మామూలుగా చాలా ఫేమస్ టెంపుల్. హైదరాబాద్ వస్తే తప్పకుండా మీరు విజిట్ చేయండి. అండ్ ఇంకంటే పెద్ద అంటే ఫారినర్స్ కూడా వస్తున్నారండి. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, పెద్దమ్మ తల్లి టెంపుల్లో ఎంట్రన్స్కి వెళ్ళగానే 18 కలశాలు ఉంటాయి. అయితే ఈ కలశాలకి ఏంటి అంటే అంత స్పెషాలిటీ అని అంటే, జనరల్ ప్రతి టెంపుల్ పైన కలశం ఉంటుంది. కలశం ఏంటంటే జనరల్గా కలశంలో ఏం చేస్తారంటే ధాన్యాలు, కొన్ని మెటల్స్ వేస్తారు. అందరూ జాగ్రత్త ఉంది. కలశం గురించి చాలామంది వినే ఉంటారు, కానీ అందులో ఏముందో కూడా చాలామందికి తెలియదు. కొంతమందికి. సో కలశంలో ఏం చేస్తారంటే ధాన్యాలు, కొన్ని మెటల్స్ వేసి టెంపుల్ పైన ప్రతిష్ఠిస్తారు. కలశం ఎప్పుడైతే అలా ఉంటుందో, అలా ఉన్న కలశం విద్యుత్ అయస్కాంత శక్తి తరంగాల్ని వికర్షిస్తుంది అనమాట. ఎస్. సో అందుకే పైన అంటే టెంపుల్ పైన ఎందుకు పెడతారంటే కలశాన్ని, ఏదైనా ఉరుము వచ్చినప్పుడు ఏమవుతుందండి, ఎక్కడైతే ఉరుములు ఎక్కడ పడతాయి, ఎత్తైన ప్లేస్లో పడతాయి. సో అందుకే టెంపుల్ ఎలా ఉండేటప్పుడు టెంపుల్ చుట్టుపక్కల ఇల్లు ఏదైతే ఉన్నాయో టెంపుల్ కన్నా తక్కువ హైట్లో కడతారు. అప్పుడు ఏమవుద్ది, ఉరుము పడినప్పుడు టెంపుల్ పైన పడాలన్నా కూడా రిఫ్లెక్ట్ అయిపోద్ది. ఆ ఎనర్జీని రిఫ్లెక్ట్ చేస్తుంది అనమాట, రిపెల్ చేస్తుంది. ఎందుకు ఈ కలశం ఏం చేస్తుందంటే విద్యుత్ అయస్కాంత శక్తిని వికర్షిస్తుంది అనమాట. అప్పుడు ఏమవుతుందంటే ఆ చుట్టుపక్కల ఇల్లులు కూడా సేఫ్లో ఉంటాయి. అందుకే కలశాన్ని ఎప్పుడు కూడా టెంపుల్ పైన ప్రతిష్ఠిస్తారండి. అయితే ఇక్కడ అంటే ఏ అనర్థాలు జరగకుండా ఉండేలాగా నేచర్ సపోర్ట్ తోటి
కలశాలు కూడా ఒక ప్రొటెక్టివ్ లేయర్ లాగా పనిచేస్తాయి అన్నట్టు. ఎస్, 100%. అలాంటిది ఒక కలశంకి అంత పవర్ ఉన్నప్పుడు ఇక్కడ పెద్దమ్మ తల్లి టెంపుల్లో మీరు మొత్తంలో లెక్క పెడితే 18 కలశాలు ఉన్నాయండి. అంటే ఈ 18 కలశాలు 18 శక్తిపీఠాలకి ప్రతీక. సో ఎప్పుడే మీరు గుర్తుపెట్టుకుని, మీకు ఎప్పుడైనా కష్టం వస్తుంది అన్నప్పుడు మీ దగ్గరలో ఉన్న టెంపుల్కో, మసీదుకో, చర్చ్కో మీరు వెళ్ళి కూర్చొని అక్కడికి వెళ్ళి మెడిటేషన్ చేయాలి, అఫర్మేషన్ చేయాలి. చేస్తే మనం దేవుడిని అడగాలి. ఆ కింగ్లోనే కింగ్ ఉందండి. ఎప్పుడైతే దేవుడిని అడగాలి. కొంతమంది దేవుడిని అడగడానికి అంటే ఏముందని అనుకుంటారు, నమ్మకంతో భక్తితో కానీ అడిగితే ఆ వ్యక్తి శక్తి అవుతాడండి, ఆ వ్యక్తి శక్తి అవుతాడు అనమాట. సో అలా ఈ విధంగా 18 కలశాలు 18 శక్తి పీఠాల ప్రతీక. సో అంటే నేను చెప్పేది ఏంటంటే దీంట్లో కూడా ఒక సైన్స్ ఉందండి. ఒక టెంపుల్ పైన ఒక కలశం పెట్టడం కూడా ఒక సైన్స్. సో అదనమాట. అండ్ ఇంకా తీసుకుంటే అయితే ఇక్కడ పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళినప్పుడు అందరూ ఎక్కువ ఫోకస్ పెడితే నా రూపాయి నిలబడుతుందా, రూపాయి నిలబడుతుందా, ఇది నిలబడితే నేను నిలబడిపోయినట్టు అంటారండి. సో అయితే ఇక్కడ ఇందాక 5 అఫర్మేషన్స్ ఇచ్చాను. ఈసారి జరగబోయే 2025 కుబేర బ్యాచ్లో నేనేం చేస్తున్నానంటే 4 పవర్ఫుల్ మంత్రాస్ ఇవ్వబోతున్నానండి. 4 పవర్ఫుల్ మంత్ర. ఈ మంత్ర ఏమవుద్దంటే మిమ్మల్ని వ్యక్తిని శక్తిగా చేస్తుంది, వ్యక్తిని శక్తిగా చేస్తుంది. సో మళ్ళీ చెప్తున్నాను, ఒక వ్యక్తిని ఒక శక్తిగా చేయాలంటే మంత్ర. అందుకే భగవంతుడు కూడా కనెక్ట్ అవ్వడానికి మంత్ర చదువుతారండి. అందుకే చూడండి, వెరీ స్పిరిచువల్. అంటే స్పిరిచువల్ అనేది ఎందుకు ఇక్కడ స్పిరిచువల్ అంటే అమ్మవారు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకునే మంత్ర. ఇందాక చెప్పాను 700 పవర్ఫుల్ మంత్ర. అలాంటి వాటిలో ఒక 4 పవర్ఫుల్ మంత్రాస్ ఓన్లీ ఈసారి జరగబోయే కుబేర బ్యాచ్కి మాత్రమే ఇస్తున్నానండి. ఎందుకు అప్పుడే ఇస్తున్నాను అన్వర్, ఎందుకు జనవరిలోనే ఇస్తున్నాను అంటే ఎప్పుడైతే ఆ జనవరిలో కానీ ఆ ఎనర్జీని తీసుకుంటే మిగతా 11 నెలలు పరిగెట్టచ్చండి. జనవరి నెల ఒక పవర్, మిగతా 11 నెలలు ఇంకో లెక్క. సో అందుకే బ్యాచ్ ఎప్పుడు ఉంటుందండి? బ్యాచ్ జనవరి 2 నుంచి ఉంటుంది కుబేర బ్యాచ్. అయితే ఈసారి న్యూ ఇయర్ స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాను, మళ్ళీ జాగ్రత్త ఉండండి. న్యూ ఇయర్కి ఒక స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాను, స్పెషల్ ప్రైజ్లో కూడా డిస్కౌంట్ ఇస్తున్నాను. సో ఏంటంటే ఎవరైతే ఎర్లీగా వస్తారో వాళ్ళకి కొన్ని స్పెషల్ న్యూ ఇయర్ ఆఫర్ ఇస్తున్నాను. సో ఈ యూటిలైజ్ చేసుకుంటే వ్యక్తి శక్తిగా మారుతారో. ఇందాక లైఫ్ బోర్గా ఉన్నది కూడా అంటే 2020 ఎలాగైనా ఉన్నాయండి, 2025 మాత్రం ఇంకో లెక్క తగ్గేదిలే అని నేను మిమ్మల్ని తయారు చేస్తాను. మళ్ళీ చెప్తున్నాను, 4 పవర్ఫుల్ మంత్ర ఓన్లీ కుబేర బ్యాచ్లు ఇస్తున్నాను. కుబేరుడు అవ్వడానికి ఏమేమి టెక్నిక్స్ ఉన్నాయి అన్నీ నేను జనవరిలో మొత్తం రిలీజ్ చేస్తాను. మొత్తం బ్రహ్మాస్త్రాలన్నీ ఆ కుబేర బ్యాచ్లో వాడబోతున్నాం అండి. ఎందుకంటే పవర్ఫుల్గా ఉండాలని చెప్పి ఇయర్ మొత్తం పవర్ఫుల్గా ఉండాలని. ఇక్కడ ఒకటేనండి, మీరు ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు ఏం చేస్తారో ఫుల్ ట్యాంక్ కొట్టుకుంటారు. ఫుల్ ట్యాంక్ కొట్టుకుంటే మొత్తం అన్ని కిలోమీటర్లు ఎలాగైతే వెళ్ళిపోతారో ఇక్కడ జనవరిలో ఫుల్ ట్యాంక్ చేస్తాం. ఫుల్ ట్యాంక్ చేస్తే మొత్తం ఇంకా కొన్ని 100,000 కిలోమీటర్లు ఎలా అయితే ఫుల్ ట్యాంక్ చేసుకుంటూ వెళ్ళిపోతామో జనవరిలో చేసుకున్న ఫుల్ ట్యాంక్ రిమైనింగ్ 11 నెలలు పరిగెడుతుందండి. అది గ్రేట్ కాన్సెప్ట్ అండి పెద్దమ్మ తల్లిది. అది తీసుకొచ్చి చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. ఎందుకంటే అడగందే అమ్మైనా అన్నం పెట్టదంటారు. అలాంటి పెద్దమ్మ దగ్గర మనం ఏదైనా అడిగి తీసుకుంటాము. డెఫినెట్గా అక్కడ కోరికలు నాకు జరిగినవి కూడా చాలా ఉన్నాయి. పర్సనల్ ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నాను. మంచి స్పిరిచువల్ కాన్సెప్ట్ని తీసుకొని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కుబేరా 2025 జనవరి బ్యాచ్ జనవరి 2 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే 4 పవర్ఫుల్ మంత్రాస్ అఫర్మేషన్స్ ఇస్తానని చెప్పేసి ఈ ఒక్క బ్యాచ్లోనే ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు అన్వర్ గారు. ఎవరైనా సరే జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. బీ ద ఫస్ట్ అంతే. ఈ వీడియో నేను పర్టికులర్గా చూస్తాను, కింద కామెంట్స్ అని చదువుతాను. నేను ఈ కామెంట్స్ నేను ఖచ్చితంగా చదువుతా. మీరు నిజంగా జాయిన్ అవుతాను అనుకుంటే కుబేరా బ్యాచ్కి జనవరి 2 బ్యాచ్కి ఐ విల్ జాయిన్ ఫర్ కుబేరా బ్యాచ్. ఎప్పుడైతే కుబేరా అని టైప్ చేసినప్పుడే మీకు కుబేరాని అట్రాక్ట్ చేస్తారండి. ఐ విల్ జాయిన్ ఫర్ కుబేరా బ్యాచ్ ఇన్ 2025 అని టైప్ చేయండి. సో చూస్తాను ఎంతమంది వస్తారో. సో సీ యూ సూన్. మామూలుగా కాదు, ఇది ఒక ట్రైలర్ మాత్రమే. అభి పిక్చర్ బాకీ హే. 2025 ఫుల్ ట్యాంక్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారా మళ్ళీ చెప్తున్నానండి. ఎస్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.